అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో పూరి అలాగే పూరి కూర అయితే చేసి చూపించబోతున్నాను. హోటల్ స్టైల్లో ఎలా చేస్తారో అదే విధంగా ఇదైతే నేను చేసి చూపించబోతున్నానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూరి కోసం 1/2 కిలో గోధుమ పిండి అయితే నేను తీసుకుంటున్నాను. సగం చెంచా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అయితే షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. షుగర్ వేసుకోవడం వల్ల పూరి అనేది పొంగుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని అయితే కలుపుకోవాలండి. మరీ సాఫ్ట్గా అయితే పిండి కలుపుకోకూడదండి. చూడండి, పిండి అయితే ఇలా ఉండాలి. దీన్ని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం. వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక పోపు గింజలు అయితే వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు అయితే తుంచి వేసుకోవాలి. ఒక 6 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఇందులో వేసుకుందాం. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే నేను తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకోవాలి. వీటినైతే కాస్త కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. 1 నిమిషం పాటు మూత పెట్టుకొని దీన్ని అయితే మగ్గించుకుందాం. కాస్త కలర్ మారాక నేను సగం చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. సగం చెంచా పసుపు వేసుకోవాలి. ఇలా అన్నీ కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. 2 గ్లాసుల వరకు అయితే వాటర్ని వేసుకోవాలి. ఒకసారి అయితే ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు అయితే దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త ఉడికాక ఒక చిన్న బౌల్ తీసుకొని 2 స్పూన్ల వరకు అయితే శనగపిండి వేసుకోవాలి. దీంట్లో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఈ పిండిని అయితే కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా అయితే కలుపుకోవాలి. ఒక చెంచా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక 2 పొంగులు అయితే వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. పొంగులు వచ్చాక పైనుండి అయితే కొత్తిమీర చల్లుకోవాలి. ఒకసారి అయితే కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇది వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం పిండిని అయితే తీసుకొని ఇలా బాల్స్లా చేసుకోవాలి. కొంచెం ఇట్లా ఆయిల్లో ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా పూరీలు అయితే పొంగుతూ వస్తాయి. పూరి పిండిని అయితే ఇలా రుబ్బుకోవాలి.
చూడండి ఎంత చాలా బాగా వచ్చిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.